హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అదే చేతి పరిగెల పులుసు అన్నమాట. అంటే చేతి పరిగెలు అంటే నార్మల్గా చిన్న చిన్న చేపలే మనకి దొరుకుతాయండి. కానీ ఈరోజు మాకు ఈ చేపల్లోనే కొంచెం పెద్ద సైజు చేపలు అయితే మాకు కాలువలో పెట్టారనమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ చేపలను అయితే తీసుకొచ్చి ఇంకా సెంటర్లో అమ్ముతున్నారు. ఇంకా మేము కొన్ని చేపలను అయితే తెచ్చేసుకున్నాము. చూసారు కదా, ఆల్రెడీ ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో నేను పెట్టాను. చూడకపోతే చూడండి. ఇక్కడ మమ్మీ చేపలను అయితే చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా రాయి మీద అయితే శుభ్రంగా తోముకోవాలండి. మామూలుగా చేదు పరిగెలు అంటే చిన్న చిన్న చేపలు అంటే పిల్లల్లాగా ఉంటవి, అవే మనకి ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఇలా మనకి అరుదనమాట కొంచెం పెద్ద పెద్ద చేపలు దొరకను. అందుకని ఇంకా వచ్చినప్పుడు అయితే మనం అస్సలకి మిస్ చేసుకోవద్దు. చేపను అలా శుభ్రంగా చేసేసుకొని ఇలా రాయి మీద అయితే శుభ్రంగా తోముకోవాలన్నమాట. ఆ చేప పైన పొలుసు ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, అది పోయేంత వరకు చేపనైతే తోముకోవాలి. అయితే ఒక్క విషయం అండి, చేపని తోముకునేటప్పుడు మాత్రం చాలా స్లోగా తోముకోవాలి. ఈ చేపకి ఎక్కువగా ముళ్ళులు ఉంటాయండి, అందుకనే మనం తోముకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తోముకోవాలన్నమాట. మేము వచ్చేసి ఏం చేసామంటే మొత్తం 5 చేపలు మాకు 30 రూపాయలకి అయితే ఇచ్చారు. ఇంకా ఒక చేపనైతే మేము చక్కగా నిప్పుల మీద అయితే కాల్చుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇలా శుభ్రంగా తోముకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ బ్లాక్ కలర్లో ఉన్నది పోతుంది. ఇంక ఇక్కడ చేపలను అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని మనకి పీసెస్ అనేవి ఏ సైజులో కట్ చేసుకోవాలో దాన్ని బట్టి చూసుకొని ఆ సైజులో మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం పీసెస్గా కట్ చేస్తున్నాము, లేకపోతే చిన్న చిన్నగా ఉంటే మనం చేపగానే వండుకుంటామండి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక వాటర్లో ఒక 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా ఈ చేపలతో ఇగురునైతే చేసుకుంటామండి. అయితే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈరోజు పులుసుని అయితే చేయబోతున్నాం అనమాట. అయితే కొత్త స్టైల్లో ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఇలా ఈ చేపలన్నిటిని ఒక దాకలో అయితే వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకోవాలి. అంటే నార్మల్గా మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాక చేపలు అయితే వేస్తాం కదా, కానీ మనకి టైం అయితే ఎక్కువ లేనప్పుడు సింపుల్గా మనం కర్రీ వండేసుకోవాలి, ఎక్కువ రుచి రావాలి అనుకుంటే ఇలా చక్క మసాలాలన్నీ ముందే కలిపి పెట్టేసుకొని కర్రీని అయితే ఉడికించుకుంటే మనకి కర్రీ కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. చూస్తారు కదా, ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపును వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మనం కర్రీకి ఎంతైతే వేసుకుంటామో అంతే క్వాంటిటీలో వేసుకోవాలండి. అంటే ఏం లేదన్నమాట, మనం కర్రీ చేసిన తర్వాత ఏమేమైతే వేస్తామో అవి ముందే మనం ఈ చేప ముక్కలకి కలిపి పెట్టేసి కర్రీ చేసుకుంటే చక్కగా మసాలా అనేది పీసెస్కి పట్టి చాలా రుచి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వాటర్ని పోసేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే వీటిని మగ్గించాలి. ఈ కర్రీ ఉడికేలోపు మనం ఏం చేయాలంటే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి పులుసు కోసం. ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఒక పక్క కర్రీ కూడా ఉడికిపోతుంది అనమాట. చూడండి, చక్కగా బాగా ఉడుకుతుంది కదా. జస్ట్ 5 to 10 మినిట్స్ మాత్రం కర్రీని ఉడికించుకుంటే సరిపోద్ది అండి. కర్రీ వచ్చేసి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది ఇందులో పిండుకోవాలన్నమాట. అంటే మన పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా రసం మొత్తం వేసేసుకొని కొంచెం వాటర్ని అయితే పోసుకొని, అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకొని చక్కగా కర్రీని అయితే ఉడికించేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే చేపలో కొంచెం జన వచ్చిందనమాట. ఆ జననైతే ఇలా లాస్ట్లో వేసుకోవాలండి. ముందే వేసేస్తే ఆ జన అంతా కర్రీ మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కర్రీ వచ్చేసి దగ్గర పడిపోయింది అనమాట. మనకి కర్రీ చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది.
చూడండి చక్క పెద్ద పెద్ద ముక్కలు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. చూస్తారు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.